ఒక వ్యక్తి రూపాయలు 5,000 రూపాయలకు 5,000 రూపాయలకు కొంత భాగాన్ని 4%, మిగిలిన భాగాన్ని 5% ఇచ్చాడు. ఒకటేమో 5,000, ఇదేమో 5%, ఇంకోటి ఎంత సార్? ఇంకోటేమో 4%. చిన్న వాల్యూ లెఫ్ట్ సైడ్, పెద్ద వాల్యూ రైట్ సైడ్. రైట్, దాని తర్వాత 2 years తర్వాత అతనికి ఎంత వచ్చింది? 2 years తర్వాత 440 వచ్చింది. 2 yearsకి వడ్డీ 440 అవుతాయి. 2 yearsకి వడ్డీ 440 అవుతాయి. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి 1 yearకి ఏమవుతుంది? 220. వడ్డీ శాతం ఎంత అవుతుంది? 220/5000 ఇంటూ 100 ఇంటూ 100. 0 0 2 0. ఇదంతా 4.4. ఆర్ యు ఆల్ విత్ మీ? 5 నుంచి 5 4.4 కంటే ఎంత ఎక్కువ? 0.6. 4.44 కంటే ఎంత ఎక్కువ? 0.4. సో 2 3s are 2 2s are. ఆన్సర్ ఎంత? 3:2. ఆన్సర్ ఎంత? 3:2. మనం ఎక్కడైతే ఈ కాన్సెప్ట్ ఉపయోగపడుతుందో అన్నీ రాసామో అన్ని టైప్స్ 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? 2 సంవత్సరాలకు వడ్డీ 440, 1 సంవత్సరానికి 220, తీసుకున్న అప్పు 5,000, 220/5,000 అంటే యావరేజ్గా నాకు వచ్చిన వడ్డీ శాతము 4.4. 5 4.4, 0.6, 4.44, 0.4. 2 3s are 2 2s are. 2 3s are 2 2s are. Are you all with me? Are you all with me? Right. Next one, 19th. ఇక్కడ మనము ఇంకో కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. యావరేజ్ అనేది మొత్తము క్వాంటిటీస్ మొత్తము బై ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి. యావరేజ్ ఈజ్ ఈక్వలెంట్ టు SN/N. యావరేజ్ ఈజ్ ఈక్వలెంట్ టు SN/N. ఇది కాన్స్టెంట్ కనుక అవుతే యావరేజ్ అండ్ నంబర్ ఆఫ్ వికెట్సా? రైట్, క్వశ్చన్లో వికెట్స్ N అంటే వికెట్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? బౌలింగ్ యావరేజ్ ఇచ్చాడు. బౌలింగ్ యావరేజ్ అంటే ఎంత సార్? ఎన్ని రన్లు కొట్టాడు. రైట్, ఎన్ని వికెట్లు తీసుకున్నాడు, ఎన్ని రన్లు కొట్టాడు. వాటి మధ్యనే కదా ఈక్వేషన్. అందుకే సగటులో కూడా మనము అలిగేషన్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకోవచ్చు చూద్దాం. ఒక క్రికెటర్ యొక్క బౌలింగ్ సగటు 24.85. సగటు 24.85. ఇది సగటు 24.85. రైట్, ఒక మ్యాచ్లో రైట్ ఏమిచ్చాడు? 52 రన్లు ఇచ్చాడు. రైట్, 52 రన్లు ఇచ్చాడు. నౌ ఇది ఫస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు 24.5. ఇది కొంచెం పెద్ద వాల్యూ. 52 రన్లకు 5 వికెట్లు. 52 రన్లకు 5 వికెట్లు అంటే అతని యొక్క యావరేజ్ ఎంత? 52/5. ఇది ఎంత అయింది? 10.5. ఒక మ్యాచ్లో అతని యొక్క బౌలింగ్ యావరేజ్ 52 runs/5. ఎంత? 5 10s are 50, 5 4s are. ఇది 10.4. ఇది 10.4. ఇది 10.4. నౌ మిగతాది ఇంకా యావరేజ్ ఎంత? రైట్, 24.85. ఇది 24.85. రైట్, ఈ ఒక మ్యాచ్ ఆడి 5 వికెట్లు 52 రన్లకు తీసుకుంటే అతని యావరేజ్ పడిపోయింది. ఎంతకు పడిపోయింది? 0.85కి పడిపోయింది. యాక్చువల్గా అతని యావరేజ్ 24.85 సార్. రైట్, ఒక మ్యాచ్ ఆడాడు. మ్యాచ్లో ఎన్ని వికెట్లు తీసుకున్నాడు? 5 వికెట్లు తీసుకున్నాడు. ఎన్ని రన్లు ఇచ్చాడు? 52 రన్లు ఇచ్చాడు. యాక్చువల్గా అతని సగటు ఇది. మ్యాచ్ ఆడడం వల్ల ఆ మ్యాచ్లో అతని సగటు 10.4. రైట్ కావడం వల్ల సగటు 0.85 తగ్గింది. అంటే ఇది 24. ఇది 24. ఈ ఈక్వేషన్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటా. యాక్చువల్గా అతని యావరేజ్ 24.85. 24.85. ఒక మ్యాచ్లో 52 రన్లు ఇచ్చాడు, 5 వికెట్లు తీసుకున్నాడు. అంటే 10.4. ఈ తీసుకోవడం వల్ల అతని యావరేజ్ 0.85 తగ్గింది. 0.85 తగ్గడము అని అంటే రైట్ 24 అయింది. సో కాబట్టి నంబర్ టిల్ ద లాస్ట్ మ్యాచ్ 24.85 మైనస్ 24. ఇది 0.85. ఇదెంత సార్? 13.6. 13.6. ఇది మ్యాచ్ ఆడిన తర్వాత వచ్చిన రైట్ వికెట్స్ సార్. మ్యాచ్ ఆడకముందు వచ్చిన వికెట్. మ్యాచ్ ఆడకముందు ఇదేమైంది సార్? 85:136. 17 5s are 17 8s are
17 8s are 5:8. 5:8. క్వశ్చన్లో ఏమన్నాడు ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు రైట్. ఇది 5:8, ఇది 10.4, ఇది 24.85. సగటేమో 24, ఇదేమో 0.85, ఇదేమో 13.6. సో 85/100, 136/100. ఇదేమో 5:8. ముందు మ్యాచ్కు ముందు రైట్, మ్యాచ్కు ముందు ఎంత ఉండే సార్ 24.85 రైట్. మ్యాచ్ తర్వాత 5 + 8 taken by him till the last match అంటే ఇది ఆన్సర్ 5 మల్టిపుల్ ఉండాలి, 5 మల్టిపుల్ ఉండాలి. సో 5 మల్టిపుల్ ఉంటే రైట్ ఏమవుతుంది చూద్దాం. 5 + 8 13, 5 + 8 13 ఏమో 10.4 అంటే ఇది 0.8. 5 into ఓకే, ఇక్కడ మీరు క్యాల్కులేషన్ చూసుకోండి సార్. ఒకసారి క్వశ్చన్ చూద్దాము మళ్ళీ రైట్. ఒకసారి ఇక్కడ చూద్దాం సార్ రైట్. ఒక క్రికెటర్ బౌలింగ్ యావరేజ్ 24.85, ఇదేమో 24.85. ఒక మ్యాచ్ ఆడాడు, 5 వికెట్లు తీసుకున్నాడు 52 రన్లకు. 5 10ల 50, 5 4ల 20, 10.4 తీసుకోవడం వల్ల అతని యావరేజ్ ఎంత పడిపోయింది రైట్. 24.85కి పడిపోయింది, 24.85కి పడిపోయింది. ఇది 0.85, ఇది 13.6. నాకు ఇది కావాలి రైట్. ఇది అంటే ఇదంటే ఏ వాల్యూ వచ్చింది సార్? ఇది మ్యాచ్కు ముందు, మ్యాచ్కు తర్వాత 5:8. క్యాల్కులేషన్ చూసుకోండి సార్. 85 ఇది చూడండి సార్ 0.85, 13.6. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే క్యాల్కులేషన్ ఎక్కడ పోయిందో ఒకసారి ఓకే. ఇది 85:136 కాదు సార్ రైట్. ఇదేమవుతుంది 85/100, ఇదేమవుతుంది 136/10. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది 85:1360. అంటే 17 5s are 17 80s are. మ్యాచ్కు ముందు 5 వికెట్లు తీసుకుంటే రైట్, మ్యాచ్కి ముందు ఎన్ని వికెట్లు తీసుకున్నాడు 80. ఆర్ యు ఆల్ విత్ మీ? క్యాల్కులేషన్ మిస్టేక్ మీరు చూసుకోండి సార్. ఇది 85/100, ఇది 136/10, ఇది 136/10. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. కొంచెం క్యాల్కులేషన్ తప్పు చేయకుండా, తొందరపడకుండా చేయండి.